శ్రీమాత్రే నమ. శ్రీ ప్రత్యంగరీ దేవి నమ. చాలామంది నేను వెళ్ళినటువంటి ఇళ్లల్లో ఎక్కువగా చెప్తున్నటువంటి విషయాలు కూష్మాండలం గురించి, అంటే గుమ్మడికాయ గురించి. ఎక్కువగా గుమ్మడికాయ కుళ్ళిపోతుంది గురువుగారు, నీరు గారుతుంది, మాకు నరదిష్టి బాగా ఉంది, అందుకే గుమ్మడికాయ పోతుంది అని అంటున్నారు. వాస్తవానికి ఏ పురోహితుడైనా ఎవరైనా నరఘోష ఉన్న చోట రెండే కడతారు. ఒకటి కొబ్బరికాయ, అది కూడా నీళ్లు లేనటువంటి పీసున్నటువంటి కొబ్బరికాయ. రెండోది వచ్చేసి స్ఫటిక. ఇవి మాత్రమే గృహానికి నరఘోషని రానియకుండా ఆపేటటువంటి జిస్టికి సంబంధించినటువంటి ప్రాసెస్. ఇకపోతే గుమ్మడికాయ కూష్మాండలానికి 107 రకాల పూజలకు సంబంధించినటువంటి విధి విధానాలతో కలిగి ఉన్నటువంటి ఒక అపురూపమైనటువంటి ప్రకృతి నుంచి అందేటటువంటి ఒక దేవత అనుగ్రత. చాలామంది అమావాస్య రాగానే గుమ్మడికాయని లక్ష్మీ దేవాలయంలో కానీ ఏదైనా అమ్మవారి దేవాలయంలో పెట్టి పూజించి తెచ్చి కడుతూ ఉంటారు. లక్ష్మీ పూజ కూష్మాండలానికి ఎందుకు చెయ్యాలి అని అంటే గనక, అది వ్యాపార స్థలానికి మాత్రమే పనిచేసేటటువంటి విధానముతో ఉండేటటువంటి కూష్మాండలం. లక్ష్మీ పూజ కూష్మాండలానికి చేస్తే వ్యాపార స్థలములో ఎక్కువ నరఘోషని తగలకుండా వ్యాపార స్థితిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆపోజిట్ వ్యక్తులు వారిపైన జిస్టి అనేటటువంటి చూపుని పడకుండా దాన్ని ఆ నెగటివ్ శక్తిని వ్యాపార స్థల లోపలికి రాకుండా ఆపేటటువంటి శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది కూష్మాండల దేవత. కాబట్టి లక్ష్మీ పూజ మనం ఎక్కడ చేయాలి అని అంటే వ్యాపార స్థలాలకు మాత్రమే కూష్మాండల పూజ చేయాలి. ఇంటికి సంబంధించి కూష్మాండలానికి 13 రకాల పూజలతో ఉన్నటువంటి కూష్మాండల పూజలు ఉంటాయి. ఈ 13 రకాల కూష్మాండల పూజలు ఆ ఇంటి యొక్క స్థితి గమనాల్ని మారుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ ఇంట్లో వివిధ సమస్యలు అని ఏర్పడుతూ ఉన్నాయి అన్నప్పుడు ఆ వివిధ సమస్యలకు ఆ కూష్మాండలానికి తగినటువంటి పూజా ప్రక్రియను నిర్వహించి అది గనక ఇంటికి కడితే అప్పుడు ఆ వివిధ సమస్యల నుండి రిలీఫ్ అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటిది గుమ్మడికాయ కూష్మాండలం. ఇకపోతే కుళ్ళిపోతుంది, నీరు కారుతుంది అని అంటూ ఉంటారు. కుళ్ళిపోవడము, నీరు కారడం అనేటటువంటి విధానానికి వస్తే ఆ ఇంటి పరిస్థితి ఘోరాతి ఘోరముగా ఉంది అనేటటువంటి అర్థం. ఆ ఇంటి యొక్క కింద భూమి ఏదైతే ఉందో మట్టి, ఆ మట్టిలో విపరీతమైనటువంటి నెగటివ్ అనేటటువంటిది వ్యాప్తి చెంది ఉంది. ఆ భూమిలో నుంచి కట్టుబడైనటువంటి ఆ గృహానికి కూడా ఆ నెగటివ్ అనేటటువంటిది విస్తరించి ఉంటుంది. ఆ విస్తరించి ఉన్నటువంటి నెగటివ్ని గుమ్మడికాయ దాని యొక్క పర్యవేక్షణలోకి తీసుకుంటుంది. గుమ్మడికాయకు ఉన్నటువంటి స్థితి ఏంటంటే పాజిటివ్ని ఎంత బాగా తీసుకుంటుందో నెగటివ్ని కూడా అంత బాగా తీసుకుంటుంది. అందుకే ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతాము అని అంటే గనక మనకి ఇంట్లో నెగటివ్ ఎక్కువ ఉందా పాజిటివ్ ఎక్కువ ఉందా తెలుసుకోవడానికి గుమ్మడికాయ కడతాం. కానీ ఇంటికి జిస్టి తగిలిద్ది, ఇంటికి కనిజిష్టి మన మీద పడకుండా ఉండాలి అని చెప్పి కట్టడం కాదు. ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, ఇంటి యొక్క స్థితి గమనాలు తెలుసుకోవడానికి మాత్రమే కూష్మాండలాన్ని కట్టడం జరుగుతూ ఉంటుంది. అది గుమ్మడికాయ బాగా కుళ్ళిపోవడము, నీరు గారడం జరుగుతుంది అంటే ఆ ఇంట్లో ఆ కింద మట్టిలో ఒక నెగటివ్ బాగా ఉన్నట్టుగా, ఆ నెగటివ్ ఆ మట్టిలో భూమిలో నుంచి కన్స్ట్రక్షన్ అయినటువంటి ఆ ఇంటికి కూడా ఆవహించి ఉంటుంది. ఆ ఆవహించినటువంటి నెగటివ్ శక్తిలో వీరు అందులో నివసించేటప్పుడు వీరికి కూడా అటువంటి నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీరిలో మనస్సు యొక్క స్వభావితమైనటువంటి గుణగణాలు మారుతూ ఉంటాయి. ఈ మారినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియనటువంటి ఒక నెగటివ్ స్థితిలోకి వెళ్ళిపోతారు.
ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవతారాధనలు గానీ, ఎటువంటి పూజా స్థితిగమనాలు ఏవీ లేకుండగా ఒక పిచ్చి పట్టినటువంటి స్థితికి మారుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ ఇంట్లో ఉండేటటువంటి వారైతేనేమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడమే శ్రేష్టమైనటువంటి పని. అలా కాకుండగా సొంత ఇల్లు అయితే గనక సొంత ఇంటి వాళ్ళు ఒక విధానమైనటువంటి పద్ధతిని ఎంచుకోవాలి. ఫస్ట్ తూర్పు వైపు గుమ్మడికాయని కట్టి, అంటే ఇల్లు ఎటువైపు ఉందో అటువైపు గుమ్మడికాయని కట్టి ఎంట్రన్స్‌లో అది ఎన్ని రోజుల్లో కుళ్ళిపోతుంది అనేటటువంటిది చూడాలి. ఒకవేళ ఓ నెల రోజులు, 2 నెలలు అయింది అనంటే తర్వాత ఇంకో దిశకు మార్చుకోవాలి. 8 దిశలుగా మార్చాలి గుమ్మడికాయని. అంటే ఉత్తరం వైపు, పశ్చిమం వైపు, మళ్ళా దక్షిణం వైపు, తూర్పు వైపు ఇట్లా 4 దిక్కులైపోయినాక 4 మూలలు కూడా మార్చాలి. ఈ దిక్కులలో 8 దిక్కుల్లో ఏ దిక్కున అతి తక్కువ సమయంలో కుళ్ళిపోయింది అనేటటువంటిది మనము గ్రహించాలి. ఒకవేళ ఉదాహరణకి పశ్చిమ దిశకి బాగా కుళ్ళిపోయింది. అతి తక్కువ సమయంలో 5, 6 రోజుల్లోనే కుళ్ళిపోయిందంటే ఆ పశ్చిమ దిశలో గుమ్మడికాయ పెట్టినటువంటి ప్రదేశమున మనము 1 నుంచి 3 అడుగుల లోపలికి తోమాలి. తోమి ఆ మట్టి మొత్తము తీసి బయట పోసి దాన్ని తీసుకొని వెళ్ళి చెరువులో గానీ, నదీ తీరమున గానీ, కాలువలో గానీ పోసేసేయాలి. పోసేసినాక కొత్త మట్టిని తెచ్చుకొని దానికి చక్కగా గృహలక్ష్మికి సంబంధించి మీరు పశ్చిమ దిశ అయితే గనక పశ్చిమ దిశలో ఏ దేవుడు అధినేతగా ఉంటాడనేది తెలుసుకొని ఆ అధినేతకు పూజించి ఆ మట్టికి, అంటే భూమికి సంబంధించిన మట్టికి గృహలక్ష్మీదేవి యొక్క పూజను నిర్వహించి ఆ మట్టిని భూమిలో పోసి యథాప్రకారంగా బండలు వేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయని కట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతున్న కొద్దీ మనశ్శాంతి ఎక్కువగా లభిస్తుంది. మనశ్శాంతి ఎక్కువగా లభిస్తున్న కొద్దీ ఆ ఇంటి స్థితిగమనాలన్నీ కూడా మారి విజయ పదాలకి దూచుకొని వెళ్తూ ఉంటుంది. ఇది కూష్మాండలానికి సంబంధించి. ఇకపోతే మన ప్రత్యంగరీదేవి తాంత్రిక ప్రక్రియలో కూష్మాండలాన్ని ఎలా పూజించాలని అడుగుతూ ఉన్నారు. కూష్మాండలాన్ని పూజించేటటువంటి స్థితి సపరేట్గా ఉంటుంది. నార్మల్ పూజల్లాగా కూష్మాండలానికి పసుపు రాసి అలంకరించి పూజించే విధానం ఉండదు. చక్కగా 108 మంత్ర సాధనతో కర్పూర బిళ్ళలతో పెట్టి చేసేటటువంటి విధానం ఉంటుంది. అది ఇంకొక వీడియోలో మీకు తెలియచేస్తాను. శ్రీమాత్రే నమః.